everyone, welcome back to our channel English Teacher. I hope everyone is doing well. పండుగ కాబట్టి ఈ రోజు వీడియోలో ఫెస్టివల్ కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పండుగప్పుడు మనం యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చెప్తాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఉసిరికాయలు. ఈ విధంగా ఉండే ఉసిరికాయలని మనం ఇంగ్లీష్లో స్టార్ గూస్బెర్రీస్ ఆర్ ఇండియన్ గూస్బెర్రీస్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇది చాలా పుల్లగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ సో సవర్ ఆర్ ఇట్ ఈస్ వెరీ సవర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ రేగిపళ్ళు. పండగలో రేగిపళ్ళని వాడుతూ ఉంటారు కదా. అయితే రేగిపళ్ళని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, ఆవు పేడ ఎక్కడ ఉంది లేదా ఎక్కడ ఉంటుంది? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఊరెళ్ళడానికి బస్సు దొరకలేదు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I couldn't find a bus to go to my hometown. I couldn't find a bus to go to my hometown. ఈ విధంగా చెప్తాం. హోమ్ టౌన్ అంటే సొంత ఊరు అని. ఫర్ ఎగ్జాంపుల్, all the tickets were sold out before I could book the tickets. All the tickets were sold out before I could book the tickets. అంటే నేను టికెట్స్ బుక్ చేయడానికంటే ముందే అన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి లేదా అన్ని టికెట్స్ అయిపోయాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ టికెట్స్ ఐ హ్యావ్ టు గో టు మై హోమ్ టౌన్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ టికెట్స్ ఐ హ్యావ్ టు గో టు మై హోమ్ టౌన్. అంటే నాకు టికెట్స్ దొరకకపోయినా కూడా నేను మా ఊరికి వెళ్ళాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ పండక్కి ఏం వంటలు వండావు లేదా ఏం వంటలు చేశావు. పండగ అనగానే వంటలు లేదా పిండి వంటలు ఉంటూ ఉంటాయి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిషెస్ డిడ్ యూ కుక్ ఫర్ ద ఫెస్టివల్? వాట్ డిషెస్ డిడ్ యూ కుక్ ఫర్ ద ఫెస్టివల్ ఈ విధంగా అడుగుతాం. వాట్ డిషెస్ అంటే ఏం వంటలు అని. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ టైప్స్ ఆఫ్ డిషెస్ ఆర్ కుక్డ్ ఇన్ అవర్ హౌస్. మెనీ టైప్స్ ఆఫ్ డిషెస్ ఆర్ కుక్డ్ ఇన్ అవర్ హౌస్ అంటే మా ఇంట్లో చాలా రకాల వంటకాలు లేదా చాలా రకాల వంటలు చేశారు లేదా వండారు అని. Now the example number 2 is we celebrate the festival with all our relatives every year. Or every year we celebrate the festival with all our relatives. అంటే ప్రతి సంవత్సరం మేము మా బంధువులందరితో కలిసి పండుగ జరుపుకుంటాము అని. సెంటెన్స్ నెంబర్ 3 is పండక్కి ఎక్కడికి వెళ్తున్నావు. పండక్కి ఎక్కడికో చోటుకి వెళ్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ద ఫెస్టివల్? వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ద ఫెస్టివల్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వీ విల్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఎట్ మై బ్రదర్స్ హౌస్. ఆర్ వీ విల్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఎట్ మై ఎల్డర్ బ్రదర్స్ హౌస్ అంటే మేము ఈ పండగని మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటాము లేదా మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటాము అని. Now the example number 2 is I think this time we will celebrate the festival in Kerala. I think this time we will celebrate the festival in Kerala. అంటే ఈసారి మేము పండగని కేరళలో జరుపుకుంటామని నేను అనుకుంటున్నాను అని. Now the fourth sentence is పండక్కి అంత హడావిడి ఏమీ లేదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో there is no rush for this festival. There is no rush for this festival ఈ విధంగా చెప్తాం. రష్ అంటే హడావిడి లేదా కొన్నిసార్లు తొందర అనే మీనింగ్ కూడా వస్తుంది. Now the first example is
I didn't even go to my hometown. I was working in the office. I didn't even go to my hometown. I was working in the office. అంటే నేను మా సొంతింటికి లేదా నేను మా సొంత ఊరికి కూడా వెళ్ళలేదు, ఆఫీస్లోనే వర్క్ చేసుకుంటున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ ఇన్ అవర్ టీమ్ వెంట్ టు దేర్ హోమ్ టౌన్ ఎక్సెప్ట్ మీ. ఎవ్రీవన్ ఇన్ అవర్ టీమ్ వెంట్ టు దేర్ హోమ్ టౌన్ ఎక్సెప్ట్ మీ. అంటే మా టీంలో అందరూ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళారు, నేను తప్ప అని. ఎక్సెప్ట్ మీ అంటే నేను తప్ప అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ ఏదో ఒక పల్లెటూరికి వెళ్దాం పద. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు సమ్ విలేజ్, లెట్స్ గో టు సమ్ విలేజ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఇన్ ద సిటీ, సో లెట్స్ గో టు సమ్ విలేజ్. ఆర్ I don't want to celebrate the festival in the city, so let's go to some countryside. అంటే నాకు సిటీలో పండుగ జరుపుకోవాలని లేదు, అందుకే మనం పల్లెటూరికి వెళ్దాం పదా అని. ఇంకొక ఎగ్జాంపుల్, I loved celebrating the festival in the village. I loved celebrating the festival in the village. అంటే పల్లెటూరులో పండగ జరుపుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అని. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ నేను పులిహోర చాలా తినేశాను లేదా చాలా ఎక్కువగా తినేశాను. ఇలా జరుగుతూ ఉంటుంది కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఏట్ అ లాట్ ఆఫ్ పులిహోర, ఐ ఏట్ అ లాట్ ఆఫ్ పులిహోర ఆర్ టామరిన్ రైస్ ఈ విధంగా చెప్తాం. పులిహోరనే మనం ఇంగ్లీష్లో టామరిన్ రైస్ అని కూడా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ ద పులిహోర మేడ్ బై మై గ్రాండ్ మదర్, సో ఐ ఏట్ అ లాట్ ఆఫ్ ఇట్. ఐ లైక్డ్ the pulihora made by my grandmother, so I ate a lot of it. అంటే మా అమ్మమ్మ లేదా నానమ్మ చేసిన పులిహోర నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను చాలా ఎక్కువగా తినేశాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, విల్ యూ ఫినిష్ కుకింగ్ టుడే, విల్ యూ ఫినిష్ కుకింగ్ టుడే అంటే నువ్వు ఈరోజు వండడం పూర్తి చేస్తావా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పండక్కి అందరం కలుస్తాము. చాలామంది ఇంట్లోనే ఇలా జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వీ ఆల్ మీట్ టుగెదర్ ఫర్ ద ఫెస్టివల్, వీ ఆల్ మీట్ టుగెదర్ ఫర్ ద ఫెస్టివల్ ఈ విధంగా చెప్తాం. వీ ఆల్ మీట్ టుగెదర్ అంటే మేమందరం కలుస్తాము అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద ఫెస్టివల్ రష్ ఇన్ అవర్ హౌస్ స్టార్టెడ్ అ వీక్ బిఫోర్. ద ఫెస్టివల్ రష్ ఇన్ అవర్ హౌస్ స్టార్టెడ్ అ వీక్ బిఫోర్ అంటే పండగ హడావిడి మా ఇంట్లో ఒక వారం ముందు నుండే మొదలైపోయింది అని. ఇదే సెంటెన్స్ని ద ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇన్ అవర్ హౌస్ స్టార్టెడ్ అ వీక్ బిఫోర్ ఇలా కూడా చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, వీ వాంట్ ఎవ్రీ వన్, చిల్డ్రన్ అండ్ అడల్ట్స్, టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ వెల్. వీ వాంట్ ఎవ్రీ వన్, చిల్డ్రన్ అండ్ అడల్ట్స్, టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ వెల్ అంటే పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ కలిసి పండగని జరుపుకోవాలని మేము అనుకుంటున్నాము లేదా మేము కోరుకుంటున్నాము అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ పూజ చేయడం పూర్తయిందా. పండగ అనగానే ముందు పూజ అలాగే ప్రసాదాలు గుర్తొస్తూ ఉంటాయి కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ద పూజ డన్, ఈజ్ ద పూజ డన్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ మీ ద ఆఫరింగ్ క్విక్లీ ఆఫ్టర్ ద పూజ ఇస్ కంప్లీటెడ్. Give me the offering quickly after the puja is completed or after the puja is over. అంటే పూజ పూర్తయిన వెంటనే నాకు త్వరగా ప్రసాదాన్ని ఇవ్వు లేదా నైవేద్యం ఇవ్వు అని. ఆఫరింగ్ అంటే ప్రసాదం లేదా నైవేద్యం అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 is haven't you finished worshipping yet? Haven't you finished worshipping yet? అంటే నువ్వు ఇంకా పూజ చేయడం పూర్తి చేయలేదా అని. ఇదే సెంటెన్స్ని haven't you finished doing puja yet ఈ విధంగా కూడా అడగచ్చు. వర్షిప్పింగ్ ఆర్ డూయింగ్ పూజ అంటే పూజ చేయటం అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.